ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయంటే విడుదల కావాలంటే ఈరోజు యేసయ్య దగ్గరికి రావాలి. వచ్చిన నీవు ఎలాగా వీటి నుండి విడుదల కలుగుతుంది అనేటప్పుడు చూడాలంటే, మొదటగా హియర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఐ వాంట్ టు టెల్. ఒక 4 స్టెప్స్లో చెప్తాను, లేకపోతే ఒక 5 స్టెప్స్లో చెప్తాను. లెట్ మీ పుట్ ఇట్ డౌన్. ఐ హావెంట్ ప్లాన్ ది స్టెప్స్. ఒకటి, నెంబర్ 1, రికగ్నైజ్. గుర్తెరుగు. ఈరోజు వాక్యం వింటూ నువ్వు గుర్తెరగచ్చు నీకేంటి నీ సోల్ టై. ఫస్ట్ రికగ్నైజ్ యువర్ సోల్ టై. నో వాట్ ఈస్ రియల్లీ బ్లాకింగ్. అరే నేను ఆలోచించలే, నా కళ ఎందుకు ఇట్లా వస్తుంది? దెర్ ఇస్ అ సోల్ టై. సంవత్సరాల నుండి దెర్ ఇస్ అ సోల్ టై. ఎప్పుడో నీ యవన కాలం నుండి దెర్ ఇస్ అ సోల్ టై. నీ చిన్ననాటి నుండి దెర్ ఇస్ అ సోల్ టై. జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. అపవాది ఆ సోల్ టైస్ ద్వారానే దూరతానికి చూస్తాడు, గెంతానికి చూస్తాడు. అండ్ నెక్స్ట్ రికగ్నైజ్. ఫస్ట్ ఇస్ రికగ్నైజ్. సెకండ్, రిపెంట్. నువ్వు నిజంగా పశ్చాత్తాపపడాలి నువ్వు చేసిన పాపం. అందుకనే చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో అంటాం. దేవా నేను పాపిని ప్రభా అంట మాత్రం కాదు, నీ సోల్ టైన్ అంటై చేయాలి. ఇదిగో నేను చేసింది తప్పు, పలానా తప్పు. ఇదిగో ఇక్కడ గాడిదని కట్టిపెట్టా, అక్కడ ఇది కట్టిపెట్టా, అక్కడ అది కట్టిపెట్టా, ఇది కట్టిపెట్టా. కొన్నిసార్లు చూపించాలి. గాడిదైతే పెద్దగా కనబడుతుంది, చేమను కట్టిపెట్టావు అనుకో, ఉదాహరణగా అంటున్నా, చేమను కట్టిపెట్టావు అనుకో, కొన్నిసార్లు నీకు చేమ లాంటి పాపం చాలు నీ మైండ్ అంతా ఏలేస్తానికి, నీ జీవితాన్ని అంతా నాశనం చేస్తానికి. ఆ చిన్న పాపం చాలు నీ జీవితాన్ని ఒక సోల్ టైతో బంధించి పెడతానికి. అపవాదికి ఆ చిన్న చోటు చాలు, ఒక్క మేకు చాలు. సో రిపెంట్. ద ప్రాసెస్ ఆఫ్ రిపెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీవు గ్రహించాలి, ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకో, దేవుని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ ఇస్ నువ్వు దేవుని దగ్గర చెప్తావు, దేవా ఇదిగో ప్రభా ఈ తప్పు నేను చేశా, ఈ పాపం నేను చేశా, ఈ రీతిగా నేను ఆశించా, ఈ రీతిగా నేను కోరాను, నన్ను క్షమించు. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మూడో పాయింట్ ఐ కెన్ టెల్ డెఫినెట్లీ ఫర్ షూర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ రినౌన్స్. కొట్టివేయాలి. ఎందుకంటే జీవం, మరణం, ఆశీర్వాద, శాపం నీ నోట్లో ఉంది, నువ్వు కోరేది బట్టి ఉంది. నువ్వు కోరుకున్నావు బాగానే ఉంది, కోరుకున్నంత తీసి పెట్టుకున్నావు బాగానే ఉంది. నెక్స్ట్ దేవుని కోరుకున్నంత మాత్రాన ఇక్కడ తీసి పెట్టుకుంది ఏమైంది? రిటర్న్ ఇచ్చేయి, తిరిగి ఇచ్చేయి. నాకు వద్దు అని చెప్పు. అపవాదితో యూ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ద టైస్. దట్ ఈస్ వేర్ ద టైస్ బ్రేక్. రినౌన్సింగ్ ఇస్ ద కీ. టైస్ విల్ బ్రేక్. ఇంకా ఇది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, ఇది నాకు సంబంధం లేదు, ఇంకా ఐ లెట్ గో దిస్ సిన్, ఐ లెట్ గో, నేను వదిలేస్తాను, ఇంకా నాకు వద్దు ఇది. దేవుని దగ్గర చెప్పాలి, నాకు వద్దు ప్రభా, ఇది నాకు విడిపించు, ఈ పాపం నుండి నన్ను విడిపించు ప్రభా. అందుకని అడగాలి, దేవా పాపం చేశాను క్షమించి అంటాం ఒకటంటే, పాపం నుండి విడుదల కోరతాము. ఇట్ ఇస్ రినౌన్సింగ్. దేవా ఇంకా నాకు నువ్వు కావాలి, నీతి కావాలి, నీ దేవుళ్ళు కావాలి, నాకు ఇంక ఇది వద్దు, దీని నుంచి నాకు విడుదల కావాలి. ఈ పాపం ద్వారా నాకు కలిగిన ఈ సంబంధాలన్నీ తెంపివేయి ప్రభా. అడుగు, దేవుని అడుగు. అదే సమయంలో చెప్పు, అపవాది నీతో నాకు సంబంధం లేదు, నీతో నేను కలవను, ఐ రినౌన్స్ ఎవ్రీ అన్గాడ్లీ సోల్ టై అని చెప్పు. ఏంటది? దిస్ టై ఐ రినౌన్స్, దిస్ టై ఐ రినౌన్స్. సో వాటిలో నుండి నీకు విడుదల కలిగినప్పుడు, నీ చిత్తాన్ని నువ్వు కనపరిచినప్పుడు, దేవునికి క్షమాపణ నీకు సులభంగా అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడంట. ప్రతి పాపం, ఎలాంటి పాపమైనా సరే ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడంట. నువ్వు ఒప్పుకోనంత వరకు దేవునికి క్షమాపణ నువ్వు కోరలేవు. దేవా నా పాపాలన్నీ క్షమించుకో ప్రభా, నువ్వు ఒక మాట చెప్తావు ఒకటి, కానీ కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ పాపాన్ని క్షమించు, ఈ పాపాన్ని క్షమించు, ఈ పాపాన్ని క్షమించు. యూ హ్యావ్ టు బి క్లియర్ ఎనఫ్, సిన్సియర్ ఎనఫ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అన్నప్పుడు దేవా క్షమించుకో కాదు, గ్రహించు నువ్వు చేసింది ఏంటి. ఈరోజు చాలా మంది బంధకాల నుండి విడుదల కలగకపోతానికి మూల కారణం చెప్తున్నా, వారు చేసింది తప్పు అనేది గ్రహించుకున్నా, దేవా ఇది తీసే అంటున్నారు. నువ్వు ఇష్టపడేది ఎట్లా తీస్తాడు దేవుడు, ఎట్లా ఆపుతాడు దేవుడు? వ్యభిచారం కోరుతూ, శరీర ఇచ్చల్లో ఆశిస్తూ, ఎంటర్టైన్మెంట్లో ఉంటూ, దేవా ఇది పాపం అని అనుకుంటున్నాను, అర్థమవుతుంది, పాపాన్ని గ్రహిస్తాను, తీసేయి అంటున్నావు. మరలా కావాల్సినప్పుడు ఏమంటున్నావు? మరలా వెళ్ళి చేస్తున్నావు. అందుకనే చేసిన పాపమే చేస్తూ మరలా క్షమాపణ అడుగుతున్నావు. నువ్వు ఫస్ట్ గ్రహించాలి, దీని పరిణామాలు ఏంటి, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీన్ని బట్టి నా జీవితం ఏమవుతుంది. ఇదిగో దేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడా, బ్రతకలేకపోతున్నానా? చక్కని భార్యని ఇచ్చాడా, బ్రతకలేకపోతున్నానా? చక్కని భర్తనిచ్చాడా,
బ్రతకలేకపోతున్నానా? చక్కని బిడ్డలను ఇచ్చాడా? చక్కని తండ్రులు? వై ఐ నాట్ లివింగ్? లేని దాన్ని ఏదో ఉన్నట్టు ఆశిస్తున్నాను, కలగంది కలిగినట్టు ఆశిస్తున్నాను. రియాలిటీ చూస్తే నా జీవితం దరిద్రం అవుతుంది. ప్రేమతో నా కుటుంబం కట్టబడతాం పోయి ఏదో ఊహించుకుంటూ నాశనంలోకి వెళ్తుంది. నా జీవితంలో ఏది మేలు చేయలేకపోతున్నాను. త్రాగుడికి బానిస అయి ఉన్నాను, మద్యానికి బానిస అయి ఉన్నాను, ఈ స్మోకింగ్కి బానిస అయి ఉన్నాను. ఇది నన్ను నాశనం చేస్తుంది. రియలైజ్, గ్రహించి నా జీవితం పైకి రావాలంటే ఇందులోంచి నాకు విడుదల కలగాలి. నాకు దేవుడు కావాలంటే ఇందులోంచి నాకు విడుదల రావాలి. నేను ఇక వదులుకుంటున్నా. ఐ రెసిస్ట్. దట్ ఇస్ వై ఐ సెడ్, చాలాసార్లు చెప్పండి ఇప్పటికే, ద ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ అడిక్షన్లో డెలివరెన్స్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ లెర్న్ టు సే నో. ఇంకా నాకు వద్దు, ఇంకా నేను చేయను. అపవాది ప్రేరణ కలగచ్చు, రావని చెప్పట్లే. ఆశలో రావని చెప్పట్లే. నువ్వు అసహించుకున్నంత మాత్రం ఆశలు రావని కాదు, అవి తీసుకొస్తా ఉంటాడు. కీప్ సేయింగ్ నో, ఇంకా నేను చేయను.